వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరులో అండర్ టన్నెల్ పైప్ లీకేజీతో రైతులు అవస్థలు పడుతున్నారు. బాలునాయక్ తండాలో ఎస్ఆర్ఎస్పీ DBM 57 దగ్గర కాలువకు ఏర్పాటు చేసిన అండర్ టన్నెల్ పైపు లీకేజీ కావడంతో కాలువ నీళ్ల ప్రవాహ ఉధృతి పెరిగింది. 2 రోజులుగా లీక్ అవుతుండటంతో వరి నాట్లు కొట్టుకుపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 80 ఎకరాల్లోని వరి పంట దెబ్బతింది. ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి కాలువకు మరమ్మతులు చేయించాలని కోరారు అన్నదాతలు. కెనాలి పలిగింది. ఏ మేడం ఫోన్ చేసాం, సంవత్సరం ముందు వీడియోలు పంపించంటే వీడియోలు కూడా పంపించిన. ఏ మీడియా ఏం రెస్పాన్స్ ఏం అయితే లేదు. దాదాపు 100 ఎకరాలు ఆగమవుతుంది. దాంట్లో ఏమైనా దాంట్లో వరి మొత్తం కొట్టుకుపోతుంది, నారు మురిగింది. ఏసీ కూడా ఒక 3-4 రోజులు అవుతుంది. ఇప్పుడు మన నారు వేయడానికి కూడా జాగలేదు, మొత్తం నీళ్ళు కొట్టుకొని పోతుంది సార్. 80-90 ఎకరాల దాకా డ్యామేజ్ అవుతుంది సార్. మొత్తం గంటలు మొత్తం కొట్టుకొని పోతున్నాయి. ప్రతిసారి ఫోన్ చేసినా పట్టించుకోలేదు మేడం. ఈ డ్యామేజ్ పట్టేటోడు లేరు. ఇది ఆగమవుతుంది. ఈ నీళ్ళతోటి గోసా, వరి కోసినప్పుడు గోసా, ఇప్పుడే గోసా, ఎప్పటికైనా ఇదే గోసా. మాకు ఏం చేయాలన్నా చేసేటోళ్ళే లేరు. ఈ డ్యామేజ్ పోయింది. ఈ కాడ నుంచి ఎక్కడ ఇప్పుడు పోతే ఎవరు పట్టించేది లేరు. బంద్ చేయాలంటే బంద్ చేస్తలేరు. ఏం చెప్పినా చేసేటట్లు లేదు సార్. ఇదే మా పరిస్థితి. ఇప్పుడు 100 ఎకరాలు పోతా నష్టము. ఆగం అడబడి అవుతుంది. ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. ఎవరు చెప్పినా ఎవరు పట్టించలేరు. పూల వేసుకున్నాం సారు. 5 ఎకరాన్ని 5,000 పెట్టి కూలలో పెట్టి వేసుకున్నాం, మందు చల్లుకున్నాం. ఇదంతా నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంది. ఇప్పుడు నష్టం మాకేగా సారు. ఇది ఏం లాభం సార్? మాకు పంట లాసు, నీళ్ళతో ఇంత కథ అవుతుంది. ఇన్ని పైసలు ఎట్లొస్తాయి సార్? చేసుకుంటే బతికేటోళ్ళం మేము. ఇన్ని నీళ్లు రాకుండా మీరు ఏదన్నా చేయండి సార్. ఈ నీళ్ళతో మాకు పంట నష్టమైంది. సహాయం చేయండి మాకు పంట నష్టమైనందుకు. ఎకరాన 5,000 పెట్టినాం. మందు బత్తకు 1300-1400 అవుతుంది. అడుగు మందు బత్తాలకు ఇన్ని పెట్టుకొని ఏం లాభం సార్? ఇట్లా వేసుకొని మాకు లాభం చేయండి. ఏదైనా నష్టపరిహారం చేయించండి సార్. కాలువ నీళ్ళు కాబట్టి ఇట్లా అవుతుంది సార్. మాకు నష్టపరిహారం అవుతుంది. ఏమన్నా మాకు సహాయం చేయండి మీరు.